కార్యనిర్వహణ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి తప్పకుండా మన సాంప్రదాయం మన సంస్కారం సుసంపన్నంగా ఉంటుంది, సుభిక్షంగా ఉంటుంది. ధర్మం అనేది తప్పకుండా ఎల్లెడలా విస్తరిస్తూనే ఉంటుంది. నా మనవడు ఉన్నాడు, నేను సాష్టాంగ నమస్కారం చేస్తే అబ్బాయి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. నాకు అయ్యవాళ్ళు చెప్పినారు, మీ మనవనికి కూడా మీరు సంస్కారం నేర్పిస్తున్నారండి, మీ తర్వాత తరానికి ముందు తరానికి శుభం అని చెప్పి ఇట్లా చెప్పినారు. నాకు చాలా సంతోషం కలిగింది. నా మనవనికి కూడా మీ అందరి ఆశీస్సులు లభించినాయి. ఒకటే ఒక మాటని మనం చేస్తా ఉన్నాం. అక్కడ హనుమంతరావు గారి ధర్మపత్ని నా బిడ్డ అక్కడ నిలిచి ఉన్నారు. ఇక్కడ చిన్న నిప్పు రగిలి మంటలు వేస్తుంటే ఆ అమ్మాయి పాపం విషన్న వదనంతో అక్కడ నిలుతున్నది. ఎందుకు తల్లి, ఏం కాదు, అమ్మవారు ఉన్నారు, వారి యాగం వారే చేసుకుంటారు, మనం చిన్నోళ్ళు నిమిత్తం మాత్రమే, అమ్మకు సేవ చేసే వాళ్ళమే తప్ప మనం నిమిత్త మాత్రం తప్ప మనం అంత భయపడే అక్కర్లేదు అని చెప్పినాను. మళ్ళీ గవర్నర్ గారు వచ్చిన తర్వాత తమరందరూ వచ్చి శాంతి మంత్రాలు చెప్పించి ఆ యాగ పరిసమాప్తి పూర్ణాహుతిని చేస్తుంటే ఆ అమ్మాయి ముఖంలో చిరునవ్వు కూడా నేను చూసినాను. ఇంకొక విషయం చాలా మందికి తెలియదు, అది మన నరహరి భట్ గారికి మాత్రమే తెలుసు. వారు గొప్పవారు. వాస్తవానికి నిన్నటికి మనం సుసంపన్నంగా 1,000 జపం కానీ 10,000 పారాయణాలు కానీ సంపూర్ణంగా నిర్వహించుకున్నాం, పూర్తి చేసుకున్నాం. ఈరోజు కూడా నేనే స్వయంగా వెళ్ళి మహారుద్రం దగ్గర నుంచి చతుర్వేద యాగాలను కూడా పూర్ణావతి కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకున్నాం. నేనే స్వయంగా పాల్గొని వచ్చినాను. ఆ తదనంతరం ప్రధాన యాగశాలలో, అమ్మవారి యాగశాలలో 100 కుండాలలో కూడా కంప్లీట్గా పూర్ణావతి నిర్వహణ జరిగిపోయింది. దక్షిణామూర్తి గారి స్వరం నేను విన్నాను. 2 గంటల వరకు రాష్ట్రపతి గారి ప్రోగ్రాం ఉంటుంది, చివరి ఘట్టం. మీరు మంచిగా ఆవాసానికి వెళ్ళి మళ్ళీ రావచ్చు అని చెప్పి ఋతుజులకు వారు అనౌన్స్మెంట్ కూడా చేసినారు. ఆ సందర్భంలో చిన్న మంట చెలరేగితే నరహరి భట్ గారు వైదికంగా జరగాల్సినటువంటి పూర్ణాహుతి ఏదైతే ఉంటుందో, కొంత పిల్లలు గాబరావతిలో కదలకుండా అని చెప్పి వారు ఒంటికాల మీద 1 నిమిషం నిలబడి అమ్మవారికి నమస్కరించి ఆ వైదికంగా జరగాల్సిన పూర్ణాహుతిని కూడా పరిసమాప్తి చేసినారు. కొంతమంది బాధపడ్డా వాళ్ళకి రహస్యం వాళ్ళకి తెలియదు. వారికి ఉన్నటువంటి దృఢ సంకల్పం నరహరి భట్ గారిది, అంతటి దృఢ దీక్ష. సరే ఏమైనా సరే ఇంతవరకు తెచ్చినాం కాబట్టి ఇది వైదిక పరంగా సంపూర్ణం కావాలి, సంపన్నం కావాలని చెప్పి వారు ఆ పని కూడా ముగించినారు. మంటలు లేచింది మంచేందో చెడ్డందో అనేటువంటి అభిప్రాయంతో ఇది కావాల్సిన కార్యక్రమం అని చెప్పి ముగించినారు. ఆ సందేశం కూడా నాకు వచ్చేసింది. తెలియని వాళ్ళు కొందరు గాబరా పడ్డా, నేను గాబరా పడలేదు. దానికి ప్రధానమైన కారణం కూడా అదే. ఏమైతే నేను చివరికి సామూహికంగా జరగాల్సినటువంటి మహాపూర్ణాహుతిని కూడా మనం పూర్తి చేశాం. చాలా సంతోషం. మీ అందరితో నా ఒకటే ప్రార్థన, నేను యాగాలు చేయటం నాకు కొత్త కాదు. దాదాపు 25 సంవత్సరాలు బట్టి దైవజ్ఞులు చెప్పిన తర్వాత, నా జ్ఞానోదయం అయిన తర్వాత, ఈ యాగ ఫలం ప్రజలకు ఎట్లా అందుతుందో తెలిసిన తర్వాత నేను చేస్తూ ముందుకు సాగినాను. కొంతమంది అపహాస్యం చేసినారు, కొంతమంది అవాకులు చెవాకులు మాట్లాడినారు. నేను ఎక్కడ పట్టించుకోలేదు. ఏ తెలంగాణ కోసం నేను ప్రస్థానం చేశానో అమ్మవారి దయ,